వచ్చిన దేవుని సేవకులకు పరిశుద్ధులందరికీ యేసుక్రీస్తు ప్రభు నామంలో నా వందనాలు చెల్లిస్తాను. నేను మార్టిన్ అంకుల్ కోడలుగా చేయబడ్డానికి నాలో ఏ మంచి కానీ భక్తి కానీ నాలో ఏ యోగ్యత కానీ లేదు. అయితే ఎఫెసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనంలో చెప్పబడినట్లుగా తన ప్రియునియందు తాను ఉచితంగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలిగినట్లు దేవుడు తన దయా సంకల్పం చొప్పున ఆయన కొరకు ముందుగా సిద్ధపరచుకొని మరి జగత్పునాది వేయబడక ముందే నన్ను ఏర్పరచుకొని ఉన్న ఆయన సంకల్పం బట్టే కానీ నా యొక్క యోగ్యతను బట్టి కానీ నా యొక్క మంచితనం బట్టి కానీ నా శక్తి భక్తిని బట్టి కాదని చెప్తున్నాను. దేవుని కృపను బట్టి దేవుడు నన్ను విరామ్ బైబిల్ పాఠశాలకు నడిపించి 1983 అప్పుడు నేను 8వ తరగతి చదువుతున్నాను. ఆ సమయంలో దేవుడు మరి నాతో మాట్లాడి VBSలోనే నన్ను రక్షించుకున్నారు. నేను చిన్ననాటి నుంచే చక్కగా మందిరానికి వెళ్తూ ఉండేదాన్ని. ఏ ప్రేయర్ మీటింగ్ కానీ బైబిల్ స్టడీకి కానీ ఎప్పుడు కూడా మానడం తెలియదు. యూత్ మీటింగ్ అయినా మరి ఏ కూడికైనా సువార్త అయినా ముందు ఉండాల్సిందే, ప్రార్థన చేయాల్సిందే. అలాగా ప్రతి కూడికకు కూడా హాజరవడం వల్ల నేను అనుకునేదాన్ని ఇదే నాకు రక్షణ. నేను ఎందుకంటే దేవుని వాక్యం చదువుతున్నాను, ప్రార్థన చేస్తున్నాను, ప్రతి కూడకు హాజరవుతున్నాను కాబట్టి ఇదే రక్షణ అనుకున్నాను. అయితే 1983లో నేను VBSకి వెళ్ళినప్పుడు ఒకరోజు సాయంత్రం మరి ఫ్యామిలీ ప్రేయర్ జరుగుతూ ఉంది. ఆ ఫ్యామిలీ ప్రేయర్లో మత్తయి సువార్త 22వ అధ్యాయంలో మరి పెండ్లి కుమారుని విందు గురించి, రాజకుమారుని యొక్క విందుని గురించి చెప్పబడుతూ పెండ్లి వస్త్రం లేని ఒకని చూచి, స్నేహితుడా నీవేళ పెండ్లి వస్త్రం లేకుండా ఇక్కడికి వచ్చావు అని చెప్పి అడగ్గా వాడు మౌనిగా ఉండెను. అప్పుడు రాజు విని కాళ్ళు చేతులు కట్టి వెలుపటికి త్రోసివేయండి అని చెప్పి నా వాక్యం చదువుతూ నాకు వివరించబడింది అనమాట. నేను ఎప్పుడు చదువుకునేటప్పుడు అనుకునేదాన్ని, ఏంటి రాజమార్గంలోకి పోయి పిలిచిన వారికి పెండ్లి వస్త్రం ఎలా వస్తుంది, పెండ్లి వస్త్రం లేనందుకు ఈయన బయటికి పంపించేశారు అనేది అనుకునేదాన్ని. అయితే ఆ దినం నాకు ఎంతో క్లియర్గా వివరించబడింది. ఈ పెండ్లి వస్త్రము మనం బాహ్యంగా ధరించుకునే వస్త్రం కాదు, ఇది రక్షణ వస్త్రం. దేవుడు ఆయన కృప ద్వారా మనకు అనుగ్రహించిన రక్షణ వస్త్రం కనుక ఈ రక్షణ వస్త్రము కలిగిన వారమే దేవుని సన్నిధిలో మనం ప్రవేశించాలి అని మరి దేవుడు ఎంతో స్పష్టంగా మాట్లాడారు. ఈ రక్షణ వస్త్రం మనకి ఎలా వస్తుందంటే మన యొక్క నీతిక్రియలను బట్టి కలిగింది కాదు. కనుక మన యొక్క పాపములన్నింటినీ ప్రభు సన్నిధిలో ఒప్పుకొని ఎప్పుడైతే మనము దేవుని యొక్క క్షమాపణ పొందుతామో ఆయన రక్తంతో మన పాపాలు కడిగి మనకు మరి ఆ నిశ్చయత కలుగు చేస్తారో అప్పుడు మనకి రక్షణ వస్త్రం లభిస్తుందని చెప్పినప్పుడు నేను ఇంతవరకు మరి క్రమంగా దేవుని మందిరానికి వెళ్తున్నాను కదా, పాటలు పాడుతాను, సువార్తకు వెళ్తున్నాను, ప్రతి గృహ కూడికలకు వెళ్తాను, ఏ కూడికి కూడా నేను హాజరవ్వకుండా ఉండాను. కనుక ఇదే రక్షణ అనుకున్నాను. అయితే ఆ దినము ఎప్పుడైతే దేవుడు నా పాపాల విషయమే నన్ను ఒప్పింపజేశారో ఆ దినమే నేను పశ్చాత్తాపడి దేవుని సన్నిధిలో ఒప్పుకుని నా పాపాలన్నీ విడిచిపెట్టి మరి రక్షించబడ్డాను. 83వ సంవత్సరం VBSలో. మరలా నెక్స్ట్ ఇయర్ 84వ సంవత్సరం VBSకి వెళ్ళినప్పుడు ఆ సంవత్సరం ప్రతి VBSలో కూడా ఎవరైనా మారుమనసు పొందినట్లయితే బాప్తిసం తీసుకొచ్చని అవకాశం ఉండేది. ఆ రీతిగా ఆ సంవత్సరం విరామ్ బైబిల్ పాఠశాలలో మరి నేను కూడా పేరు ఇచ్చాను, నేను కూడా బాప్తిసం తీసుకుంటాను ఎందుకంటే ప్రభు నన్ను రక్షించారని చెప్పి బాప్తిసం తీసుకున్నాను. మార్టిన్ అంకులే ఇచ్చారు నాకు. అయితే బాప్తిసం తీసుకొని నేను తిరిగి నర్సీపట్నంలో ఉండేవాళ్ళం మేము. అప్పుడు ఇంటికి వెళ్ళిన తర్వాత మా మందిరంలో ప్రభు బల్ల మీద ఒక తెల్ల బట్ట లేస్ క్లాత్తో పరిచి ఉండేది. ఆ బల్ల మీద ఇదంతా నీ కొరకు చేసితిని, నీవు నా కొరకు ఏం చేసితివి అని రాసి ఉండేది. చిన్నప్పటి నుంచి చదువుతూనే ఉన్నాను. కానీ ఎప్పుడైతే నేను బాప్తిసం తీసుకొని మరి తిరిగి మందిరంలో ప్రవేశించానో ఆ మాట నాకు క్రొత్తగా కనిపిస్తుంది. ఆ మాట అదే కనిపిస్తుంది. నేను ఎక్కడ కూర్చున్నా నాకు ఆ మాటే కనిపిస్తుంది, ఆ మాటే వినిపిస్తుంది. ఇది అంతయు నీ కొరకు చేసితిని, నీవు నా కొరకు ఏమి చేసితివి అని. ఏంటి ప్రభా, చిన్నప్పటి నుంచి నేను చూస్తున్నాను కదా, ఏంటి క్రొత్తగా ఈ మాట ఎన్నిసార్లు నాకు కనిపిస్తుంది ఏంటి అని. నేను పండుకుంటే అదే కనిపిస్తుంది, నేను స్కూల్కి వెళ్ళినా అదే మాట వినిపిస్తుంది. ఎందుకు ఇలా వినిపిస్తుంది, ఎందుకు ఇలా కనిపిస్తుంది, ఇదే మాట నా కళ్ళ ముందు ఎందుకు ప్రత్యక్షం అవుతుంది అనుకొని, ప్రభా నువ్వైతే దేవుడు కదా, నా కొరకు ఇంత చేసావు, కానీ నేను నీ కొరకు ఏం చేయగలను ప్రభా, ఏం చేయలేను. అయితే నీ కొరకు ఎంత నా శక్తి కొలది ఏం చేయాలంటే నేను చేస్తాను.
నీ ప్రేమను గురించి చెప్తాను, ప్రకటిస్తాను, పాడుతాను, నీ గురించి సువార్త చెప్తాను, ఎవరికి చెప్పమన్నా చెప్తాను, ఏం చేయమన్నా చేస్తానని చెప్పి అప్పటి నుంచి మందిరంలో ఏ పనైనా సరే చేయడానికి ముందు ఉండేదాన్ని. పెయింటింగ్ వర్కా, ఊడ్చే వర్కా, లేకపోతే వాగ్దానాలు రాసే వర్కా, పాత్రలు శుభ్రపరిచే పైన ఏ పనైనా సరే చేయడానికి ముందు ఉండేదాన్ని, ముందు వెళ్ళేదాన్ని, అన్నీ చేస్తూ ఉండేదాన్ని. ఆ రీతిగా విశ్వాస జీవితంలో ఎదుగుతూ ఉన్నప్పుడు నేను 10th క్లాస్కి వచ్చాను. 10th క్లాస్కి వచ్చినప్పుడు నాన్నగారు మా నాన్నగారికి మార్టిన్ అంకులు కబురు పెట్టారంట, పాపకు వయసు ఎంత అని. అంటే అప్పుడు పాప 10th క్లాస్ చదువుతుందన్న, 15 సంవత్సరాలు. అంటే సరే, నాకు 18 సంవత్సరాలు వచ్చిన తర్వాత చెప్పమని అన్నారంట. అంకుల్, నేను ప్రార్థన చేశాను మీ అమ్మాయి గురించి, అందుకని నేను అడుగుతున్నాను, అప్పుడు చెప్పంటే సరే అన్నారంట. నాకు ఆ విషయం మాత్రం చెప్పలేదు. నేను ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు సెకండ్ ఇయర్, ఇంకా పూర్తి అవ్వలేదు. ఒకరు దినం మార్టిన్ అంకుల్ వస్తున్నారు ఇక్కడికి, సో నువ్వు కాలేజ్కి వెళ్ళొద్దు, ఇక్కడికి రా, మందిరానికి ప్రార్థన కూడిక ఉంది అని చెప్తే అప్పుడు అందరం వెళ్ళాం. విశాఖపట్నం నుంచి అంకుల్ వాళ్ళు మొత్తం ఫ్యామిలీ అందరూ, ఇంకా దాదన్న వాళ్ళు, ఇంకా అక్క పిల్లలు మొత్తం అందరూ కూడా వచ్చారు, నాన్నగారు వాళ్ళు అందరూ కూడా వచ్చారు. ఆ దినాల్లో ఫోన్స్ లేవు కాబట్టి అందరికీ వర్తమానం పంపించారు, సాయంత్రం కూడిక ఉంది, మీరందరూ మరి కూడికకు రావాలి అని చెప్పినప్పుడు సాయంత్రం అందరూ వచ్చారు. అయితే వాళ్ళు రాకముందు అంకుల్, ఆంటీ, రూత ఆంటీ నన్ను పిలిచారు. నన్ను మా సండే స్కూల్ టీచర్ని పిలిచి ఇరు దినం బైబిల్ చదువుకున్నావా అన్నారు. చదువుకున్నాను. రక్షణ పొందావా అన్నారు. పొందాను అన్నాను. బాప్తిస్మం తీసుకున్నావా అన్నారు. తీసుకున్నాను అన్నాను. ప్రభు సేవ చేయడం నీకు ఇష్టమేనా అన్నారు. ఆల్రెడీ నేను దేవుడు ఈ మాట నాకు చూపిస్తూ ఉంటే నేను ఏదైనా చేస్తాను ప్రభు నీ కోసం అని మనసులో తీర్మానించుకున్నాను కాబట్టి చేస్తాను, ఇష్టమే అన్నాను. ఓకే, వెళ్ళు, నువ్వు ఈమెకు ఈ చీర, ఈ బ్లౌజు రెడీ చేసి ఈవినింగ్ ప్రేయర్ మీటింగ్కి కట్టి తీసుకురాని మా సండే స్కూల్ టీచర్కి చెప్తే ఆమె వెంటనే తీసుకొని వెళ్ళి కుట్టించి ఈవినింగ్ ప్రేయర్కి రెడీ చేశారు. అంతేగాని ఎందుకు ఏంటి నాకు ఏం అర్థం కాలేదు, ఎందుకంటే నేను ఎప్పుడు ఫ్యూచర్ గురించి ఎప్పుడు ఆలోచించలేదు. అయితే ఆ సాయంత్రం కూడిక అయ్యేటప్పటికి మరి అంకుల్ యొక్క మరి జొనథన్ బ్రదర్కి మరి నిశ్చయం చేసినట్లుగా కూడిక అయ్యేటప్పటికి నాకు తెలిసిందనమాట. అయితే 18వ సంవత్సరం పూర్తి అవ్వలేదు కనుక సెప్టెంబర్ 2న 1987వ సంవత్సరంన నిశ్చితార్థం చేశారు. 18వ సంవత్సరం పూర్తి కాగానే వివాహం చేయడానికి నిశ్చయించారు. ఇంతలో నేను ఉదయం పాప చెప్పింది కదా, మరి అంకుల్ యొక్క కష్టాలు, శ్రమలు చూసి సేవ చేద్దామని ఎంత తీర్మానించుకున్నా సరే భయంతో నేను చెయ్యను అని చెప్పి మరి బ్రదర్ ఉద్యోగం వెతుక్కొని మరి దుబాయ్ వెళ్ళిపోయి అంటున్నారు. అక్కడికి వెళ్ళిన తర్వాత మరి దేవుడు ఆయన్ని మరి సేవకుల ద్వారా ఈ వాక్యమే జ్ఞాపకం చేస్తూ మిమ్మల్ని పిలిచివాడు నమ్మకమైన వాడు కనుక అలాగూ చేయను అని వ్రాసిన ప్రతి ఒక్కరు కూడా లెటర్లో ఏదో ఒక వాక్యం మరి రాస్తూ ఉన్నారు. అయితే మొట్టమొదటిగా శామ్యుయల్ అంకుల్కి లెటర్లో ఈ ప్రామిస్ పెట్టి పంపించారంట. ఈయనకు పంపిస్తే సరేలే అని చెప్పి పక్కన పెట్టారంట. ఆ తర్వాత మరలా ఇంకొక బ్రదరు అదే ప్రామిస్ పెట్టి పంపిస్తే నేను బైబిల్ చదువుకోకపోయినా దేవుడిలాగా మరి వాగ్దానాల ద్వారా మాట్లాడుతున్నాడు ఏంటి అని చెప్పేసి ఆ రీతిగా మరి ఇది దేవుని చిత్తం అయితే ఇంకోసారి కూడా ఇదే వాగ్దానం నాకు రావాలి, ఈ సంవత్సరం ప్రామిస్ తీసుకుంటాను, అప్పుడు ఈ వాగ్దానం రావాలి నాకు అనుకున్నారంట. సరే, ఆ డిసెంబర్లో మరి వాగ్దానం తీసుకోవడానికి వెళ్ళినప్పుడు ఆయనకు వచ్చిన ప్రామిస్ కూడా మిమ్మల్ని పిలిచేవాడు నమ్మకమైన వాడు కనుక అలాగ చేయనని. అదే వాగ్దానం వచ్చేటప్పటికి అమ్మో నేను అనుకున్నట్లే 3 సార్లు వాగ్దానం వచ్చేసింది, ఇప్పుడు వెళ్ళాలి తప్పకుండా ఎలాగని చెప్పేసి అలా కాదు, నేను పనిచేసే ఆ కంపెనీకి మరి జరగకూడదు జరగాలి, అది మూసివేయబడాలి అని అనుకున్నప్పుడు ఆ రీతిగానే నెక్స్ట్ డే మరి డ్యూటీకి వెళ్ళే సమయంలో ఇలాగ ఫోన్ కాల్ వచ్చింది, నువ్వు రావద్దు, అన్నీ సర్దుకొని ఉండిపో, అక్కడే వెళ్ళిపో, కానీ ఇక్కడికి మాత్రం రావద్దు, సీజ్ చేసేసారని ఎప్పుడైతే తెలియపరచబడిందో అప్పుడు మరి నిజంగా దేవుడు నన్ను పిలిచాడు. 3 సార్లు నాకు ఈ మాట రావాలనుకున్నాను, 3 సార్లు వచ్చింది. అయితే ఇప్పుడు కూడా నేను అనుకున్నట్లుగా దేవుడు దీన్ని నెరవేర్చాడు. అంటే దేవుడు నన్ను పిలుస్తున్నాడు, నేను ఇంకా ఆలస్యం చేయనని చెప్పి ప్రభు దగ్గర ఒప్పుకొని మరి తప్పకుండా వెళ్తాను అని చెప్పి తీర్మానించుకొని మార్టిన్ అంకుల్కి ఫోన్ చేశారంట. ఫోన్ చేస్తే నువ్వు నా దగ్గరికి కాదు బక్సింగ్ అందరికి వెళ్ళు అని చెప్పారంట. బక్సింగ్ అందరికి వెళ్ళు అంటే అక్కడి నుంచి మరి నేరుగా బక్సింగ్ అంకుల్ దగ్గరికి వెళ్ళేటప్పటికి అంకుల్ 3 మాటలు చెప్పారంటే ఎప్పుడు జ్ఞాపకం చేస్తూ ఉండేవారు అనమాట. నేను ఇలాగ పారిపోయి మరి సేవకు రాకుండా వెళ్ళిపోయినప్పుడు ఆ రీతిగా దేవుడు తీసుకొని వచ్చాడు. అయితే పప్ప ఇక్కడికి రమ్మంటారేమో అని నేను ఎదురు చూస్తూ ఉంటే ఏమన్నారు, బక్సింగ్ అందరికి వెళ్ళన్నారు అని చెప్పి
పంపించారు. బాక్సింగ్ అంకుల్ దగ్గరికి వెళ్తే ఇలా వచ్చాను అంకుల్, మరి నేను పాప మాట వినకుండా వెళ్ళిపోయాను, అయితే దేవుడు నాతో మాట్లాడాడు, ఇప్పుడు తీర్మానం చేసుకొని వచ్చాను అని చెప్పినప్పుడు 3 మాటలు చెప్పారంట. ఏంటంటే విధేయతలో గొప్ప ఆశీర్వాదం ఉంది, శ్రమల్లో సంతోషం ఉంది, వెళ్ళు మీ నాన్నగారి దగ్గరికి వెళ్ళు అని చెప్పి 3 మాటలు చెప్పారంట. చెప్తే అమ్మాయి అనుకొని మరి సంతోషంతో మళ్ళీ అంకుల్ దగ్గరికి మాటని అంకుల్ దగ్గరికి వచ్చారంట. ఆ సమయంలో అది జరిగిన తర్వాత ఇలాగ 87వ సంవత్సరంలో సెప్టెంబర్ 2వ తారీఖున మరి ఈ రీతిగా నిశ్చితార్థం చేయడం జరిగింది. 88వ సంవత్సరంలో పరిశుద్ధ సమాజ కూడికలు జరిగినాయి ఫిబ్రవరి నెలలో. 5 రోజులు కాన్వకేషన్ జరిగిన తర్వాత నాకు మధ్యలో బాక్సింగ్ అంకుల్ వచ్చారు, ఫిలిప్ అంకుల్ వచ్చారు, ఇంకా జార్డన్ ఖాన్ అంకుల్, చాలామంది ఇప్పుడు దేవుని సన్నిధికి వెళ్ళిపోయిన సేవకులు చాలామంది ఉన్నారు, వాళ్ళందరూ ఉన్నారనమాట. వాళ్ళందరి సమక్షంలో మరి కాన్వకేషన్ జరిగింది. అయితే 18వ తారీఖుకి నాకు 20వ తారీఖుకి నాకు 18 సంవత్సరాలు నిండుతాయి కనుక 22వ తారీఖు వివాహం చేయడానికి నిశ్చయించారు. అయితే నేను ఎప్పుడు ఆలోచించలేదు నేను వివాహం చేసుకుని ఉంటాను అని కానీ చేసుకోవాలని కానీ ఏం చేయాలి అనే ప్రణాళిక కానీ ఒక ఆలోచన నాకు లేదు అసలు. ప్రభువా నువ్వు నా కొరకు ఏం చేస్తావంటే నేను చేస్తాను, ఏం చేయమంటే చేస్తాను, సువార్త చెప్తాను, అందరిని తీసుకొస్తాను మందిరానికి, ఇలా అనుకున్నాను. కానీ నా వివాహం గురించి అయితే నేను ఆలోచించలేదు. అయితే దేవుని చిత్తంగా ఎలాగ అనుకున్నావు అని అడుగుతారు కదా నన్ను, నేను అప్పుడు ఏం చెప్తాను మరి అని చెప్పేసి ప్రార్థన చేసుకున్నాను. సెప్టెంబర్లో ఇలా జరిగిన తర్వాత నేను ఏం చెప్తాను అంకుల్ వాళ్ళు అడిగితే అని చెప్పి ప్రార్థన చేసుకుంటూ ఉంటే ఆ డిసెంబర్లో నాకు వాగ్దానం వచ్చింది. ఇర్మియా 6వ అధ్యాయం 27వ వచనంలో వారిని నీకు లోహప్తుంటగా నేను నియమించి ఉన్నానని వాగ్దానం వచ్చింది. అయితే నాకు ఎప్పుడు వచ్చే వాగ్దానాలు చాలా ఈజీగా ఉంటాయి అన్నమాట. భయపడకము, నేను నీకు తోడై ఉన్నాను, లేకపోతే నేను నిన్ను ఆశీర్వదించేదను, ధైర్యంగా ఉండు, నేను ఏర్పరచుకున్నాను, ఇటువంటి వాగ్దానాలు వస్తాయి. నాకు అర్థమవుతుంది, ఆహా మంచి వాగ్దానం వచ్చింది నాకు అనుకుంటాను. అయితే ఆ సంవత్సరం వచ్చిన వాగ్దానం నాకు అర్థం కాలేదు. ఏంటి లోహపుతుంటే ఏంటి, అయితే వారిని నీకు లోహపతుంటగా నేను నియమించి ఉన్నానంటే అర్థం ఏంటని నాకు అర్థం కాగా అక్కడ ఎల్డర్స్ అంకుల్ ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అంకుల్ నాకు ఈ వాగ్దానం వచ్చింది ఈ సంవత్సరం, నాకు ఏమీ అర్థం కావట్లేదు, ఎప్పుడు నాకు వాగ్దానం అర్థమవుతుంది, సో చదువుకుంటాను ఆ అధ్యాయం అంతా. అయితే ఏంటి ఈ సంవత్సరం వచ్చిన వాగ్దానం ఇలా ఉంది అంటే ఆ అంకుల్ చదివి వారిని నీకు లోహపతుంటగా నేను నియమించి ఉన్నానంటే ఈ లోహపతుంట అంటే వన్నే చూచువానిగాను నా జనుల మార్గం నీవు తెలుసుకొని వారికి బోధించినట్లు నీవు వన్నే చూచువానుగా లోహపుతుంటగా నియమించున్నానంటే అది ఒక వస్తువు మంచిదా కాదా అని పరీక్షించే పరికరం అమ్మ. దేవుని ఇంట్లో నిన్ను అలా వాడుకుంటానని దేవుడు చెప్తున్నాడు, అది వాగ్దానం యొక్క అర్థం అని చెప్తే అప్పుడు నాకు ఒక నిశ్చయత కలిగిందనమాట. అంటే మరి నేను ప్రార్థన చేసుకోలేదు కదా, నేను వివాహం గురించి అంకుల్ సేవ చేస్తావా, నీకు ఇష్టమేనా అంటే సేవ చేస్తాను అన్నాను. మరి నీ దేవుని చిత్తం ఎలా కనుక్కున్నావు అంటే ఏం చెప్తానంటే అప్పుడు ఈ మాట ద్వారా అయితే దేవుడు నన్ను ఆయన సేవకు పిలుస్తున్నాడు, ఇక దేవుని ఇంట్లో నిన్ను ఇలాగా చేస్తానని చెప్పి మాట ఇచ్చాడు అనేసి అప్పుడు ఫిలిప్ అంకుల్ నన్ను దేవుని చిత్తం ఎలాగ అనుకున్నావు అని అడిగినప్పుడు ఈ వాక్యం చూపించి మరి దేవుడు ఈ వాక్యం ద్వారా మాట్లాడాడని చెప్పాను. ఆ రీతిగా 20వ తారీఖుకి మరి నాకు 18 పూర్తి కాగానే 22వ తారీఖున మరి దైవజనుల సమక్షంలో కాన్వకేషన్ ముగించగానే ఆదివారం వరకు కాన్వకేషన్ జరిగింది. ఆ సోమవారం మరి పరిశుద్ధ వివాహంలో జతపరచబడ్డాం. ఆ రీతిగా మరి వివాహంలో జతపరచబడిన తర్వాత వివాహం అయిన తర్వాత మరి నన్ను తీసుకొని వెళ్ళారు అంకుల్ ఇంటికి, మార్టిన్ అంకుల్ ఇంటికి తీసుకొని వెళ్ళినప్పుడు నన్ను ఆ రోజు సాక్ష్యం పంచుకున్నాం, ఒకరికొకరు సాక్ష్యం పంచుకున్నాం అనమాట. నువ్వు ఎప్పుడు రక్షించబడ్డావు, ఎలా రక్షించబడ్డావు ఏంటని అడిగితే నేను చెప్పాను ఇలాగా వీబీఎస్లో 1983లో వీబీఎస్లో రక్షించబడ్డాను. అయితే ఆ రోజు వాక్యం చెప్పింది మీరే అని చెప్తే చాలా హ్యాపీ అయిపోయారు ఈయన. ఆ రోజు నాకు తెలియదు జోనన్న అంటూ ఉండేదాన్ని, అలా 1 year వరకు పిలిచాను జోనన్న అనే. ఆఖరికి ఇలాగని చెప్పాను అనమాట. ఆ రోజు నేను ఎప్పుడు చదువుకునేదాన్ని కానీ చదువుకునేటప్పుడు ఇలాగ అనుకునేదాన్ని. అయితే ఆ రోజు క్లియర్గా చెప్పేటప్పటికి పెండ్లి వస్త్రం గురించి ఆ రోజే నేను ఆ పాపాలు ఒప్పుకొని నేను మారు మనసు పొందానని చెప్పినప్పుడు
చాలా హ్యాపీ అయ్యారు. అయితే ఒక షరతు ఏంటంటే, ఇప్పుడు వివాహం అయింది కదా, మీ అమ్మ నాన్న ఇక్కడే ఉన్నారు కాబట్టి నీకు ఏ అవసరమైనా ఏ కష్టం వచ్చినా వెంటనే వెళ్ళి మీ అమ్మ నాన్నకి చెప్పకూడదు నువ్వు. సరే, నా తల్లిదండ్రులు ఇక్కడ ఉన్నారు కదా, అందుకని చెప్పి నేను వెళ్ళి వాళ్ళకి చెప్పను. మనకి ఏ అవసరం వచ్చినా, ఏ శ్రమ వచ్చినా, కష్టం వచ్చినా, అక్కర వచ్చినా ఇద్దరం కూర్చొని దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేయాలి. ఆయన మన ఇద్దరికి కూడా తండ్రి కనుక మన దేవునికే మన యొక్క ప్రతి అవసరత, ప్రతి అక్కర చెప్పుకోవాలని చెప్పి ఒక హెచ్చరికగానే చెప్పారు, వార్నింగ్ లాగా. సో ఏ కష్టమైనా, శ్రమైనా, ఏదైనా సరే మోకరించి ఇద్దరం కలిసి ప్రార్థన చేసేవాళ్ళం తప్ప నేను వాళ్ళకి చెప్పలేదు, ఈయన కూడా వాళ్ళ పేరెంట్స్కి కానీ ఎవరికి చెప్పేవారు కాదు. ఇద్దరం కలిసి మోకరించి ప్రార్థన చేసేవాళ్ళం. ఆ రీతిగా మరి దినాలు గడిచే కొలది మరి దేవుడు ముగ్గురు బిడ్డలని ఇచ్చి ఆశీర్వదించారు. వాళ్ళ యొక్క జీవితంలో కూడా మరి చదువుల విషయంలో ఏంటి, వాళ్ళని పెంచే విషయంలో ఏంటంటే అన్ని విషయాల్లో కూడా మరి దేవుని వాక్యాన్ని బోధించే విషయంలో ఆయన ఏదైతే నేర్చుకున్నారో అది మరి ఖచ్చితంగా నేర్పించడానికి ఇష్టపడేవారు, దాన్ని చెయ్యాలని ఆశపడేవారు. ఆ రీతిగా చేసి కూడా చూపించారు. మరి ఎంత లేట్ అయిపోతే ఈరోజు చాలా సమయం అయిపోయింది కదండి, వాక్యం చదివి ప్రార్థన చేసేసుకుందామా అనేదాన్ని. అంటే సరే అయితే బైబిల్ కూడా చదువుకోవడం ఎందుకు, మూసే పడుకో, ఇంకా అక్కర్లేదులే ప్రార్థన ఎందుకు, ఉత్త వాక్యం చదువుకొని అనేవారు. సరేలేండి అయితే పాట పాడుకొని వాక్యం చదువుకుందాం అని చెప్పి మరి కీబోర్డ్ తీసి పాట పాడి అప్పుడు బైబిల్ చదివి ప్రార్థన చేసిన తర్వాత అప్పుడు పండుకునేవాళ్ళు. మరి ఫ్యామిలీ ప్రేయర్ విషయంలో కూడా ఎప్పుడు కూడా నిర్లక్ష్యం చేయలేదు. ఎంత ఆలస్యమైనా సరే, అలసిపోయినా సరే కుటుంబ ప్రార్థన చేసిన తర్వాతనే మన నిద్రపోయేవాళ్ళు. అప్పటి నుంచి నేను ఇంకా ముందుగానే కీబోర్డ్ పెట్టుకొని పాట అంతా తీసి పెట్టుకొని పాట పాడి వాక్యం చదివి లేట్ అయినా సరే, ఒకవేళ ఒక్కొక్క పాటకి 10 చరణాలు 12 చరణాలు ఉంటాయి కదా, అలాంటప్పుడు కొంచెం ఆయనకి ఏమన్నా అనిపిస్తే సరే ఇప్పుడు 5 చరణాలు పాడదాం, ఉదయం 5 చరణాలు పాడదాం, 12 చరణాలు ఉంటే 6 చరణాలు రేపు ఉదయం, ఒకవేళ గ్రహింపు కలగకపోతే 12 చరణాలు పాడాల్సిందే. అలా పాడిన తర్వాతనే బైబిల్ చదివి ప్రార్థన చేయించేవారు. ఆ రీతిగా మరి జీవితంలో కొన్ని కష్టాలు మరి శ్రమలు ఎదుర్కోవాల్సిన వచ్చినప్పుడు కూడా ఆయన అనేవారు, ఒకే మాట అనేవారు, దేవుని వల్ల మేలు అనుభవించామే, మేలు అనుభవించినప్పుడు ఇది వద్దు ప్రభా, ఈ ఆశీర్వాదం నాకు వద్దు ప్రభా, తీసేసుకు ఎందుకు ఇచ్చావని ఎప్పుడైనా అడుగుతామా? అడగము కదా. కనుక దేవుడి దగ్గర నుంచి మేలు పొందినట్టే శ్రమ వచ్చినప్పుడు కూడా దేవా నీవు ఇచ్చావు, దీంతో నేను ఏం నేర్చుకోవాలి, నేను ఏ రీతిగా నీలో ఎదగలను అని చెప్పేసి దేవుడిని అడిగితే ఆ శ్రమని దేవుడు ఆశీర్వాదంగా మారుస్తాడు. ఎందుకంటే ఇచ్చింది ఆయన చేతిలో ఉన్నాం మనం. కనుక ఆ రీతిగా వ్యసన పడకూడదు, బాధపడకూడదు అని చెప్తూ ఉండేవారు. మరొక మాట చెప్తూ ఉండేవారు, నీ దేవుని సంధించుటకు నీ దేవుని కలుసుకుంటకు నువ్వు సిద్ధపడుడి అని, నీ దేవుని కలుసుకుంటకు సిద్ధపడ్డాని ఎప్పుడు చెప్తూ ఉండేవారు. ఆ పాట కూడా చాలా ఇష్టంగా పాడుతూ ఉండేవారు, నీ దేవుని సంధించ నీవు ఆయత్తమా అని, ఉన్నత గృహమును త్వరగా చేరి సంపన్నుని దర్శించను, ఆ పాటలు. ఈ రీతిగా ఈ పాటలు అంటే చాలా ఇష్టంగా పాడుకుంటూ ఉండేవారు. ఎంత సింపుల్గా చెప్తూ ఉండేవారు అంటే ఏం లేదు, ఇలా కళ్ళు మూస్తూ ఉంటే పెట్టేస్తారు, పాటలు పాడేస్తారు, అంతే వెళ్ళిపోతాం ప్రభు దగ్గరికి అనేసి చాలా సునాయాసంగా చెప్తూ ఉండేవారు. ఎందుకు అంత చులకనగా సులువుగా ఒక మాట మాట్లాడేస్తారు ఇలాగా అనుకునేదాన్ని. కానీ మొన్న దినం చూస్తే శుక్రవారం ఎంత మరి అలసిపోయారంటే అసలు ఎప్పుడు ఎంతో భారం ఉంటే కానీ నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాను అన్నారు. అయితే లక్షవారం రాత్రి నుంచి నేను ఫాస్టింగ్ ఉంటాను, నాకు భోజనం వద్దని చెప్తే నేను వద్దని చెప్తాను. ఎందుకంటే కొంచెం ఆరోగ్య పరిస్థితులు కూడా మరి మందులు వేసుకోవాలి, వాటిని గురించి ఆలోచించాలి కదా అని. అయితే ఎంత భారం ఉంటేనే కానీ చేస్తాను అన్నారు కదా, అందుకని సరేలే ఎందుకు నేను ఆయన నిరుత్సాహపరచడం అని ఏం అనలేదు. సో లక్షవారం రాత్రి నుంచి కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఉదయం 10 నుంచి 12 గంటల వరకు కూడా ప్రార్థనలో గడిపిన తర్వాత ఇంకొక సహోదరునికి బాగాలేదంటే వెళ్ళి దర్శించి వచ్చాము. మళ్ళీ ఈవినింగ్ సెకండ్ ఫ్రైడే కదా, రెండవ శుక్రవారం కాబట్టి మళ్ళీ రాత్రి దీర్ఘకాల ప్రార్థన, ఎక్కువ మంది కాదు కాబట్టి సమయాన్ని బట్టి 11 వరకు అయితే 11, 7:30 నుంచి 12 వరకు అయితే 12 వరకు ప్రార్థనలో కొనసాగేవాళ్ళం. అయితే ఆ రోజు మరి ఆయనకి ఏం భారం అనిపించిందో ఈ సంవత్సరంలో జరిగే ప్రతి కార్యక్రమం కొరకు మరి ప్రతి గూడె కొరకు ఇప్పటి నుంచే మనం ప్రార్థన చేయడం ప్రారంభించాలి అని ప్రతి ఒక్క ప్రార్థన విన్నపం చెప్పి ప్రార్థన చేపించారు. అలా చేసిన తర్వాత మరి ప్రార్థన చేయడానికి మోకరించే చేస్తారు కానీ కూర్చొని నిలబడి చేయరు. గంట సేపు కూడా
10 వరకు మేము చేసి ముగించాము. 10 నుంచి 11 గంటలు దాటే వరకు మోకరించి ప్రార్థన చేశారు. మరి ఏ ఒక్కరిని కూడా మర్చిపోకుండా మరి ఎవరెవరు ఆయన్ని దర్శిస్తూ వచ్చారో, ఎవరెవరు ఆయన బలపరుస్తూ వచ్చారో, శాలెంలోనేంటి, మేము బయటకు వచ్చినప్పుడు, అద్దె ఇంట్లో ఉన్నప్పుడు ఏంటి, లంకెలపాలెం వచ్చినప్పుడు ఏంటి, అందరినీ జ్ఞాపకం చేసుకొని మర్చిపోకుండా ప్రార్థన చేశారు. ప్రార్థన చేసిన తర్వాత మరి చక్కగా మళ్ళీ మేము డైలీ పోర్షన్ చదువుకున్నాము, అనుదిన ధ్యానం చదువుకొని పండుకున్నాము. అయితే ఉదయం నాకంటే ముందుగా లేచారు. లేచిన తర్వాత కూడా బైబిల్ చదివి ప్రార్థన చేసుకున్నారు. ఆయనకి ప్రామిస్లు పంపిస్తూ ఉంటారు కదా మామూలుగా, వాళ్ళకు కూడా ప్రేజ్ ది లార్డ్, థ్యాంక్ యూ అని చెప్పారు. చెప్పి మాట్లాడుతూ నా దగ్గరకు వచ్చారు. మరి వచ్చి కూర్చుని మాట్లాడుతూనే అలాగా తల వాల్చేశారు. అయితే నేను ఇంత చెప్పారు కదా, నింది చేశారు, పోనీ కొంచెం ధైర్యంగా ఉండు, నువ్వు ఇవి చేయాలి అది చేయాలని ఏమన్నా చెప్తారేమో అనుకుంటాం. ఆ విషయాలు ఏమీ ప్రస్తావించలేదు. కానీ మరి అన్నింటినీ కూడా దేవునికి అప్పగించి మరి దేవుని సన్నిధికి ఎంతో మరి సమాధానంతో మరి నిత్యమైన నెమ్మదితో మరి విశ్రాంతి తీసుకోవడానికి వెళ్ళిపోయారు. అయితే ఆయన వాగ్దానం కూడా ఈ సంవత్సరం ఏంటంటే, నీవు చూచున్న ఈ దేశం అంతటిని నీకును నీ సంతానమునకును సదాకాలము ఇచ్చేదని ఆదికాండం 13వ అధ్యాయం 15వ వచనం. మరి మరణం వరకు కూడా ఎంతగా మరి నా దేవుడు తిమోతి పత్రికలో చెప్పబడినట్లుగా మరి ఆయన విశ్వాసంను కాపాడుకున్నారు, పరుగు కడముట్టించారనమాట. అంతవరకు కూడా ఏ పరిస్థితుల్లో కూడా రాజీ పడేవారు కాదు. ఒక్కొక్కసారి మరి మాట ఎంతో కష్టంగా ఉండేది. అంటే ముఖస్తుతి చేయడం ఇష్టం ఉండదు. ఏదైనా కూడా నేను ఏమన్నా అనుకుంటారేమో మనుషులని వాళ్ళు ఏమన్నా కఠినంగా మాట్లాడి దాన్ని కొంచెం సులభంగా చెప్పడానికి ప్రయత్నించేదాన్ని. కానీ ఉన్నది ఉన్నట్లు చెప్పు, దానికి నువ్వు కొంచెం ఇది అది జోడించి చెప్పక్కర్లేదు, ఉన్నది ఉన్నట్లు చెప్పు అనేవారు. అలాగా ముక్కుసూటిగా మాట్లాడేవారు అనమాట. ఎంత కష్టమైనా, ఒకసారి కష్టం అనిపించినా సరే అది ఆయనకి చెప్పినట్టు కూడా గుర్తుండదు. ఎందుకంటే హెచ్చరించడానికి, దేవుని కొరకు సిద్ధపరచడానికి చెప్పేవారు కాబట్టి ఆయనకి జ్ఞాపకం ఉండేది కాదు. అయితే నేను ఎదిరించి ఎప్పుడూ చెప్పలేదు, చెప్పను కూడా. ఎందుకంటే ఒక దేవుని సేవకునిగా మరి గౌరవించేదాన్ని. ఆ రీతిగా నేను మౌనంగా ఉండిపోయేదాన్ని. మౌనంగా ఉండిపోతే ఏంటి ఏం మాట్లాడలేదంటే, ఇలా అన్నారు కదా మీరు అంటే, నేనా ఎప్పుడన్నాను, నేను అలా అన్నాను అంటే ఆ మాట అలా కఠినంగా మాట్లాడినట్టు కూడా ఆయనకి జ్ఞాపకం ఉండేది కాదు. అంటే మరి ప్రేమతో మరి దేవుని దగ్గరికి సమీపంగా చేయాలని గద్దించే మాటలే తప్ప మరి కించపరచాలని కానీ, బాధపరచాలని కానీ, మరి తక్కువ చేసి చూడాలని మాట్లాడేవారు కాదు. ఆ రీతిగా మరి నేను చెప్పగలను. మొన్న నాకు లక్షవారం 6వ తారీఖున జూమ్ మీటింగ్లో మరి వాక్యం చెప్పాల్సిన సమయం వచ్చింది. అయితే ఎంతో బైబిల్ చదువుకుంటున్నాను, అన్ని భాగాలు ఉన్నాయి బైబిల్లో, 66 పుస్తకాలు ఉన్నాయి. ఏ మాట తీసినా సరే నాకు ఈ హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 23వ వచనంలో, ఇప్పుడైతే సియోను కొండకు, జీవం గల దేవుని పట్టణపుకు, పరలోక యెరూషలేమునకు, జ్యేష్ఠుల సంఘమునకు, వేవేల కొలది దూతల యొద్దకు, వారి మహోత్సవమునకు, సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మల యొద్దకు, ఇలా హేబేలు కంటే అధికముగా పలికిన ప్రోక్షణ రక్తముకు మీరు వచ్చి ఉన్నారని ఈ మాటలే గుర్తొస్తూ ఉన్నాయి. సరే అని ఇంకా 2 రోజులు ఉన్నాయి కదా అని ఆలోచిస్తున్నాను. సరే, ఆ రోజు రాత్రి ఫ్యామిలీ ప్రేయర్లో కుటుంబ భాగంలో కూడా గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం ఈ హాగర్ గురించి, మరి పైనున్న యెరూషలేం గురించి, ఈ సీనాయి కొండ సంబంధమైన దాస్యంతో కూడినది, మరి పైనున్న యెరూషలేం అయితే స్వతంత్రంగా ఉన్నది, అది మనకు తల్లి అంటే, అరే ఈ మాటలకి ఆ మాటలు కరెక్ట్గా సరిపోయినాయి. అంటే మనం ఒకప్పుడు ధర్మశాస్త్రానికి లోబడిన వాళ్ళం కదా, ఇప్పుడు దేవుడు విడిపించి సియోను కొండకి, దేవుని మందిరానికి, ఆయన సహవాసానికి నడిపించాడు కదా. అంతేకాదు ఈ యొక్క జ్యేష్ఠుల సంఘంలోనికి మరి ఇంత గొప్ప అనుభవంలోనికి మళ్ళీ నడిపించాడు కదా అని చెప్పేసి నాకు అప్పటికి గ్రహించడానికి చాలా కష్టమైంది. ఎందుకో ఈయన్ని అడిగాను, ఏమండి జ్యేష్ఠుల సంఘం అంటే ఏంటండి అని అడిగాను. అడిగితే అంటే జయించువారు, ఈ లోక సంబంధమైన ప్రతి ఒక్క మరి కోరికలనేంటి, ప్రతి ఒక్క మరి ఆశలనేంటి, అన్నిటిని కూడా జయించి ప్రభు కొరకు తీర్మానించుకున్న వాళ్ళు, శోధనలన్నింటినీ జయించిన వాళ్ళు మొదటి పునరుత్థానంలో ఉంటారు వాళ్ళు అని చెప్పేసి చెప్పారు. అని చెప్పేసి మళ్ళీ ప్రకటనలో ఉండే ఆవచనాలన్నీ జయించే వారి గురించి ధ్యానించి ఆ రోజు పంచుకున్నాను అనమాట నేను. కానీ ఈ రీతిగా ముందుగా మరి ప్రభు సన్నిధికి ఆ మొదటి పునరుత్థానంలోనికి జయించి సంఘంలోనికి వెళ్తారని నేను అస్సలు ఊహించలేదు. అయితే అంత జయ జీవితం కలిగి జీవించిన విశ్వాస వీరుడని నేను ధైర్యంగా
చెప్పగలను. ఎందుకంటే మరి ఆయన జీవితంలో ఏ విషయంలో కూడా లోకంతో రాజీ పడలేదు, మనుషులు సంతోషపెట్టడానికి ప్రయాసపడలేదు. కష్టంలో ఉన్నా సరే, అక్కర్లో ఉన్నా సరే, మరి అన్నిటికీ అనేవారు. నేను ఏదైనా నిరుత్సాహం కలిగితే, దుఃఖంగా బాధగా ఉన్నాను అనుకోండి, ఆ సమయంలో కూడా అనేవారు, ఎందుకు అలా తీసుకుంటున్నావు నువ్వు, అన్నిటికీ ఒక సమయం ఉందని చెప్పబడింది కదా ప్రసంగిలో. ప్రేమించడానికి ఒక సమయం ఉంది, ద్వేషించడానికి సమయం ఉంది. ఈ పీరియడ్ ఆఫ్ టైం అయిపోయింది, ప్రేమించిన సమయము, ఇప్పుడు ద్వేషించే సమయం వచ్చింది. ఈ పీరియడ్ను కూడా నువ్వు సంతోషంగా అనుభవించాలి. ప్రతిదానికి ఒక సమయం, ఒకదాని తర్వాత ఒకటి వస్తుంది. అంతేగాని నాకే ఎందుకు రావాలి, ఎందుకు వచ్చింది అని నువ్వు ఎందుకు అలా ప్రశ్నించుకుంటా అనేవారు. ఆ రీతిగా మరి ప్రతి ఒక్క కష్టంలో, శ్రమలో కూడా వాక్యం ద్వారానే ఆదరించేవారు. వాళ్ళని చూడు, వీళ్ళని చూడు అనేవారు కాదు. ప్రభువుని చూడు, ఆయన మన ముందున్నాడు, ఆయన మరి మన విశ్వాసానికి కర్త, ఆయన ఏ రీతిగా నడుచుకున్నాడు, ఆయన తండ్రి చిత్తాన్ని నెరవేర్చాడు. కనుక నువ్వు ఆయన బిడ్డవైతే ఆయన చిత్తం నెరవేర్చడానికి ప్రయాసపడాలి. కానీ మనుషులు ఏమనుకుంటారో, నీ గురించి ఏం చెప్పుకుంటారో, నిందిస్తారేమో అనేసి ఆలోచించొద్దు అని చెప్పేసి ప్రతి చిన్నదానికి కూడా వాక్యం ద్వారానే హెచ్చరించేవారు, వాక్యం ద్వారా బోధించేవారు, ఆ రీతిగా సిద్ధపరిచేవారు. ఆ రీతిగా మరి జయ జీవితంతో మరి దేవుని సన్నిధికి విశ్వాస వీరుడిగా చేరుకున్నారు. మరి మా జీవితకాలం అంతా కూడా వివాహం అయిన తర్వాత కొన్ని స్థలాలకి పరిచర్కి పంపించబడిన మరి దేవుని కృపను బట్టి దేవుని దాసులైన మార్టిన్ అంకుల్ చివరి ఊపిరి వరకు పరిచర్య చేయడానికి దేవుడు కృప ఇచ్చాడు. మరి ఎంతో ఓర్పుతో, సహనంతో పగలు రాత్రులు కూడా మరి అంకుల్కి పరిచర్య చేసే విషయంలో విసిగిపోకుండా, అనేక మంది ఎందుకు ఎవరినైనా ఒక మనిషిని పెడితే ఆయన చూసుకుంటారు కదా, నువ్వు మిగిలిన పరిచర్యలు చూసుకోవచ్చు కదా అని సలహా ఇచ్చినా సరే, ఇది దేవుడు నాకు అప్పగించిన బాధ్యత కనుక నేను చివరి వరకు నేను ఆ పరిచర్య నెరవేరుస్తారని చెప్పి ఆయన వంతులో మరి ఆయన పరిచర్య నెరవేర్చిన వ్యక్తిగా, మరి ఎంతో నమ్మకంగా నెరవేర్చిన వ్యక్తిగా నేను చెప్పగలను. ఆ రీతిగా పిల్లల విషయంలో కూడా ప్రతి విషయంలో ఎంతో బాధ్యత తీసుకొని ప్రార్థన ద్వారా, పిల్లలు ఆల్రెడీ చెప్పారు కాబట్టి ఇంక నేను వాటన్నిటిని ప్రస్తావించట్లేదు, ప్రతి చిన్న విషయాన్ని కూడా వాక్యాన్ని చూపించి ఈ రీతిగా నడుచుకోవాలి, దేవుని చిత్తానికి లోబడాలి, దేవుని చిత్తంలో మీరు ఉండాలి. ఎవరు మనుషులు ఏమనుకుంటున్నారో అనుకోవద్దు, మనుషులు ఇలా చెప్తారు అనుకోవద్దు. మనుషులు ఏం చేస్తారు, మరి ఒకరోజు ప్రేమిస్తారు, ఒకరోజు ద్వేషిస్తారు. అయితే దేవుడు నిన్న నేడు నిరంతరము ఒక్క రీతిగా ఉన్నాడు, ఆయన మారడు, మార్పు చెందడు అని చెప్పేసి ఎప్పుడూ చెప్తూ ఉండేవారు. నేను చెప్పగలను, దేవుడు ఈ స్థితిలో మమ్మల్ని ఉంచాడంటే ఆయన నిన్న నేడు నిరంతరం ఒకే రీతిగా ఉన్న దేవుడు కనుకనే మరి మమ్మల్ని నిర్మూలం చేయక ఈ స్థితిలో ఉంచాడని నేను ధైర్యంగా చెప్పగలను. ఆ రీతిగా దేవుడు మరి ఆయన్ను ప్రభు సన్నిధికి చేర్చుకున్నారు. అయితే అటువంటి ధైర్యం కూడా మరి మాకు ఇచ్చి వెళ్ళారు. కానీ ప్రభు మా హృదయంలో అట్టి సమాధానం మరి సమృద్ధిగా ఉంచున్నట్లుగా మరి మీరందరూ మీ అన్నదాన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా మిమ్మల్ని కోరుచున్నాం. ప్రేమించి మరి మీ దేవుని దాసుని ప్రేమించి మరి మమ్మల్ని ప్రేమించి మరి దైవదాసులుగా, మరి శ్రేయోభిలాషులుగా, కుటుంబీకులుగా, పరిశుద్ధులుగా ఎంతో దూర స్థలాల నుంచి ప్రేమించి ప్రయాస అనుకోకుండా కష్టంతో వచ్చి ఆదరించి మీరు చేసిన పరిచర్యకు మరి నా హృదయపూర్వక కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ చిన్న సాక్ష్యాన్ని దేవుడు దీవించింది.